అమ్మ ఇలాంటి యూత్ సామాజిక బాధ్యత గాని, నిజాయితీ కలిగిన రాజకీయ బాధ్యత గాని, ప్రజల పక్షం గాని భగత్ సింగ్ లాగా ఒకప్పుడు ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలలో వాళ్ళు లేకపోవటానికి, పైగా వాళ్ళనే ఆయా ఎన్నికలలో ఆయా రాజకీయాలలో కూలీలుగా వాడుకోవటానికి ఇది ఎలా చూడాలి? దీని నుంచి వాళ్ళని ఎలా కాపాడాలి? మన హిందుత్వ ప్రచారవాదుల యొక్క పిల్లలందరూ, ప్రచారకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు అందరి పిల్లలు అమెరికాలో, ఇంగ్లాండ్ లో, యూరోప్ లో చదువుతారు. వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు జైసా ఉన్నాడు, 370 ఎందుకు తీసేశారు అనుకుంటున్నారు? అక్కడ జైసా 2 7 స్టార్ హోటల్స్ కడుతున్నాడు. అందుకని 370 తీసేస్తే నేను ఆడపోయి కొనుక్కుంటా అనుకున్న వాళ్ళందరూ కుయ్యమంటలేదు యూపీ గ్యాంగ్. ఇప్పుడు నేను ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే వాళ్ళ పిల్లలందరూ దేశభక్తిలో లేరు, వాళ్ళ సొంత భక్తిలోనే ఉన్నారు. కానీ ముఖ్యంగా కౌ బెల్ట్ లో యూత్, అక్కడేగా యూత్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యింది. ఆ వాళ్ళందరూ ఏ పనిలో ఉన్నారు? ఆడిని కొట్ట కావడి యాత్రలో కల్లోలం సృష్టించా. మొత్తం కావడి యాత్ర సందర్భంగా 100 మంది పిల్లకాయలని లోపలేశారు. ఎందుకు వేశారు? వీళ్ళు రెచ్చిపోయి అల్లర్లు చేశారు, లోపలేశారు. వాడు బయటకు వచ్చినా వాడు బతికేంటి? ఇప్పుడు ఆర్యన్ ని వాడు ముస్లిం అనుకుని ఆర్యన్ అనే 16 ఏళ్ల పిల్లగాడిని కాల్ చంపిన ఘటన నుంచి ఈ మొత్తం వాళ్ళందరూ 30 సంవత్సరాల లోపు గ్యాంగ్. వీళ్ళందరూ 7 ఏళ్ళు 14 ఏళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏ కుటుంబాల నుంచి వచ్చారు? వీళ్ళెవరు నాయకుల కుటుంబాలు కాదు ఇవన్నీ. వీళ్ళందరూ మన కుటుంబాల నుంచి, పేద కుటుంబాల నుంచి, దళిత కుటుంబాల నుంచి, బీసీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరినీ ఏమో నువ్వు అదిగో ఆ మతం కొట్రా సంపరాని వీళ్ళందరికీ బాగా రెచ్చగొట్టేసి ఇదే దేశభక్తిరా అని చెప్పి షర్ట్లు చింపుకొని తిరగండరా అని చివరికి వీళ్ళనేమో జైలుకి పంపించు. ఎందుకంటే వీళ్ళు ఎవరో కర్రలు పట్టుకొని వీధుల్లోకి రావట్లేదు. అంత హిందూ మతం మీద ప్రేమ ఉంటే, హిందూ మతం మీద అంత ప్రేమ ఉంటే నిన్న జన్మాష్టమి ప్రశ్నే అడుగుతున్నాను నేను. అంటే ఎవరో చచ్చిపోవాలని అడగట్లా. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? ఎందుకని పైన పైసలు ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమన్నా చేయండి, రాజకీయ నాయకులు అలా చేస్తారు, రాజకీయ పార్టీలు కాదండి. మనం ఏం చేయాలి? మనం ఏం చేయడం అంటే 1-2-3 అంశాలు ఉన్నాయి. ఎవరైతే ఈ దేశంలో యూత్ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు స్పోర్ట్స్, పుస్తకాలు, గ్రంథాలయోద్యమం, ఆ తర్వాత పిల్లల్ని ఎంగేజ్ చేయి, తర్వాత వాళ్ళు ఎటుపోతున్నారో చూసి వాళ్ళకి చేయూతనివ్వటం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే జ్ఞానం కలిగించడం, వాళ్ళతో చర్చ పెట్టడం, వాళ్ళు చెప్పేది వినడం. ఈ పనులు వ్యక్తిగత స్థాయిలో చేయొచ్చు. మీరు మాట్లాడండి పిల్లలతో. ఎంతమంది మాట్లాడుతున్నారు పిల్లలతో? ఈ ఏజ్ గ్రూప్ తో. పిల్లలంటే మన ఏజ్ గ్రూప్ కాబట్టి చెబుతున్నాను నేను పిల్లలని. ఈ యువతరంతో 15 సంవత్సరాల నుంచి వాడికి వాదించడానికి గొప్ప ఉత్సాహం ఉంటుంది. వినేవాడెవడు? వాదించండి వాళ్ళతో, చర్చించండి వాళ్ళతో. ఇది కాదు అది కాదని చెప్పండి. నేను మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్కళ్ళు తప్పుదారిలో వెళ్తామన్న వాళ్ళు కనపడలేదు. వెళ్ళరు వాళ్ళు. కానీ మనం ప్రెజ్యూమ్ చేసుకుని బయలుదేరతాం. యూత్ అంతే చెడిపోయారు. ఒక ఏజ్ గ్రూప్ పెద్దోళ్ళ బుర్రలు కూడా మారాలి. ఏమంటే యూత్ అంటేనే చెడిపోతారు. అరే మా కాలంలో, నీ కాలం వేరయ్యా, ఈ కాలం సంక్లిష్టతలు వేరు. ఇవాళ టీనేజర్ ఏ సమస్య ఎదుర్కొంటున్నాడు నీకు అసలు అంచనాయే లేదు, అందాజే లేదు నీకు. వాడు గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమా భిక్షమయ్య గారు? నీ వయసులో ఇవాళ యూత్ కి వాడి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అవమానకరమైన విషయం. నీకు తెలుసా ఈ విషయం? వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడగా నువ్వు చెడిపోయావు అంటావు. అసలు నువ్వు ముందు ఆలోచించుకో నీ బుర్ర ఏడుందని ఈ ఆరోపణలు చేసే ముందు. కాబట్టి మనం పేరెంటింగ్ రాదు మనకి టీచర్స్ యూత్ తో ఎట్లా మాట్లాడాలో రాదు, పెద్దవాళ్ళకి యూత్ ని ఎట్లా ఒక సరైన దారికి మలచాలో రాదు. వాళ్ళతో మనం మాట్లాడకుండా ఊరికే వాళ్ళు చెడిపోయారనో వాళ్ళు పక్కదారులు పడుతున్నారనో మొత్తం ప్రపంచం మొత్తాన్ని గబ్బులేపి పెట్టి ఆడ వాళ్ళు ఆగమవుతున్నారంటే అవుతారండి. అందుకని ఆగం కాకుండా నువ్వు వ్యక్తిగత స్థాయిలో ఏం చేయాలా, ఒక సమాజంగా ఒక సమూహంగా ఏం చేయాలా నువ్వు మాట్లాడు. నీ సోషల్ మీడియాలో ఏం చేయాలా, నీ మీడియాలో ఏం చేయాలా మాట్లాడు. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎడ చేస్తున్నావు? మిత్రులారా గుర్తించండి, మన బిడ్డల్ని, మన కొడుకుల్ని, మన మనవల్ని, మన మనవరాళ్ళని ఏ విధంగా వాళ్ళతో ఎఫెక్షనేట్ గా ఉండాలను, అత్తుకొని ఉండాలను, వాళ్ళ ఆలోచనకు ప్రాముఖ్యత ఇవ్వాలను, వాళ్ళతో చర్చలు జరపాలను, వాళ్ళకి గౌరవం ఇవ్వాలను దేవి గారు చెప్తున్న విషయాలను గమనించండి. ఆ విధంగా మాత్రమే ఆ మత్తు నుండి, రాజకీయ వర్గాలు ప్రేరేపిస్తున్నటువంటి విద్వేషాల నుండి వాళ్ళని మనం కాపాడుకోగలుగుతాం. తప్పనిసరి దేశభక్తులుగా భగత్ సింగ్ లాగా మనం చేయగలుగుతాం. మీ ప్రశ్నలు పంపించండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటాన్ని, షేర్ చేయటాన్ని, లైక్ చేయటాన్ని, కామెంట్ చేయటాన్ని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.